హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనకి రైల్వే డిపార్ట్మెంట్ జాబ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. మొత్తం 4 రకాల నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ని అయితే అనౌన్స్ చేశారు. ఇందులో ఫస్ట్ వన్ వచ్చి మనకి అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామినేషన్ అనేది ఫస్ట్ మనకు జరగబోతుంది. ఇది 25 నవంబర్ 2024 నుంచి 29 నవంబర్ వరకు మనకి ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయి. అంటే 25వ తేదీ నుంచి 29వ తేదీ మధ్యలో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి ఈ ఏఎల్పి అనే పోస్టులు ఏవైతే ఉన్నాయో అసిస్టెంట్ లోకో పైలట్ ఈ పోస్టులకి ఎగ్జామినేషన్స్ అనేవి జరగడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఆర్పిఎఫ్ ఎస్ఐ రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్లో ఎస్ఐ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అనేవి మనకి 2 డిసెంబర్ నుంచి మనకి 5 డిసెంబర్ ఈ 3 రోజుల్లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయి. ఇక టెక్నీషియన్ పోస్టుకు సంబంధించి 16 డిసెంబర్ నుంచి 26 డిసెంబర్ మధ్యలో ఎగ్జామినేషన్స్ అనేవి జరగడం జరుగుతుంది. ఇక జేఈ అండ్ అదర్ వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 3 కింద విడుదలైనటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి 6 డిసెంబర్ 2024 నుంచి 13 డిసెంబర్ 2024 మధ్యలో ఈ పోస్టులకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 అనేది సిబిటి 1 ఎగ్జామినేషన్ అనేది మనకి కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఏఎల్పికి సిబిటి 1 ఉంటుంది, జేఈ పోస్టులకి సిబిటి 1 ఉంటుంది, ఆర్పిఎఫ్ ఎస్ఐ టెక్నీషియన్ పోస్టులకి సిబిటి ఎగ్జామినేషన్స్ అనేవి మనకి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. అది ఏంటి అంటే మీకు అంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీకు ఫ్రీగా ట్రావెల్ అథారిటీ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అంటే మీరు ఎగ్జామినేషన్ దగ్గరికి వెళ్ళడానికి ఫ్రీగా ట్రైన్ టికెట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. అది ఏ విధంగా మనం వెళ్ళాలి అంటే మీకు ఎగ్జామినేషన్ డేట్ కంటే 10 రోజుల ముందు మనకి ఆన్లైన్లో ఈ లింక్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అంటే మన ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, దాంట్లో ఎగ్జామినేషన్ డేట్ కంటే 10 రోజుల ముందు మనకి ఈ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీ యొక్క ఎగ్జామ్ సిటీ ఏంటి, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనేది మనం చూసుకోవచ్చు. దాంతోపాటుగా ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రావెల్ అథారిటీ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. దీన్నే ట్రైన్ టికెట్ అని కూడా అనవచ్చు. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ నియరెస్ట్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఎగ్జామినేషన్కి దగ్గరగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీరు ఫ్రీగా ప్రయాణించవచ్చు. దానికి ఎటువంటి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్లో వచ్చే టికెట్ ఏదైతే ఉంటుందో దాన్ని డౌన్లోడ్ చేసుకొని దానికి మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది తప్పనిసరిగా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటుగా మీరు ఆన్లైన్లో ప్రింట్ తీసుకున్నటువంటి ట్రావెల్ అథారిటీ ఏదైతే ఉంటుందో ప్రింట్ దాన్ని కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో మీ దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఎగ్జామినేషన్ సెంటర్ ఉన్నటువంటి రైల్వే స్టేషన్ దగ్గరికి మీరు ట్రావెల్ అనేది చేయవచ్చు. బిఫోర్ ట్రావెల్ చేసే ముందు అక్కడ ఉన్నటువంటి టీటీ ఎవరైతే ఉంటారో టికెట్ కలెక్టర్ ఆయనతో ఒకసారి మీరు మాట్లాడాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక డౌట్ ఏంటి అంటే మీకు ఈ కాల్ లెటర్స్ అనేవి 4 రోజుల ముందు మాత్రమే డౌన్లోడ్ అవుతాయండి. మీకు హాల్ టికెట్స్ అనేవి 4 రోజుల ముందు మాత్రమే డౌన్లోడ్ అవుతాయి. 10 రోజుల ముందు అనేది మీరు ఎగ్జామ్ సిటీ ఎక్కడ, డేట్ ఏంటి అనేది మాత్రమే మీరు చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. అది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. మనకి హాల్ టికెట్స్ అనేవి ఎగ్జామినేషన్ డేట్ కంటే 4 రోజుల ముందు మాత్రమే డౌన్లోడ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. బట్ మీ యొక్క ఎగ్జామ్ సిటీ ఎక్కడ, డేట్ ఎప్పుడు అనేది మాత్రం 10 రోజుల ముందు తెలుసుకోవచ్చు. ఇది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది చూడండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏఎల్పికి అప్లై చేశారు, అసిస్టెంట్ లోకో పైలట్కి అప్లై చేశారు. మీ యొక్క ఎగ్జామినేషన్ డేట్ అనేది 29వ తేదీ ఉంది. కానీ మీరు 25వ తేదీ నుంచి కదా, దానికంటే 4 రోజుల ముందు నాకు ఓపెన్ కాలేదు అని చూసుకుంటారనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే 29వ తేదీ అంటే మీకు కాల్ లెటర్ డౌన్లోడ్ అనేది 26వ తేదీ నుంచి అవ్వడం జరుగుతుందన్నమాట. ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో 4 రోజుల ముందు మనకి మన యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ ఎగ్జామినేషన్ డేట్ నుంచి 4 రోజుల ముందు డౌన్లోడ్ అవుతుంది. 10 రోజుల ముందు ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ అనేది మనం చూసుకోవచ్చు. ఇక మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఇక్కడ చూడండి 4th పాయింట్, ఆధార్ లింక్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని రండి అని మనకి ఇక్కడ 4th పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగిందన్నమాట. ఓకే, సో ఇంకా ఎవరైనా ఆధార్లో మీ యొక్క ఫింగర్స్ కానివ్వండి, ఐరిష్ కానివ్వండి అప్డేట్గా లేవో, ఎప్పుడో
పాతకాలంలో చేసుకుని ఉంటారు. సో అవి ఇంకా అప్డేట్ చేసుకోలేదు, వాళ్ళు చేసుకోండి ఒకసారి. ఎందుకంటే మనకి అక్కడ బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది తీసుకుంటుంది. అప్పుడు మీ ఫింగర్స్ కానీ ఐరిష్ కానీ మిస్ మ్యాచ్ అయ్యాయనుకోండి, సో ఎగ్జామినేషన్ సెంటర్లోకి పంపించరు. అప్పుడు మీరు బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి ముందే ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క ఫింగర్ ప్రింట్స్ అండ్ ఆల్సో ఐరిష్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒకసారి అప్డేట్ చేసి పెట్టుకోండి. మీకు ఈజీగా ఉంటుంది, ఎటువంటి టెన్షన్స్ లేకుండా మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా కొంతమందికి ఆధార్ కార్డులో నేమ్స్ అనేవి తప్పు ఉంటాయి. పూర్తి పేరు ఉండకపోవడం, లేదా ఏవైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండడం, లేదా కేర్ ఆఫ్ దగ్గర వేరే వాళ్ళ పేరు ఉండడం, ఇలాంటివి ఏమన్నా ఉంటే కూడా మీరు వాటిని సరి చేసుకోండి. ఇంకా మనకి ఎగ్జామినేషన్స్కి టైం ఉంది కాబట్టి ఆలోపు సరి చేసుకుంటే మీరు ఎగ్జామినేషన్స్కి ఎటువంటి టెన్షన్ లేకుండా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఇక మనకి ఇంకా నోటిఫికేషన్స్ ఏవైతే రిలీజ్ అయ్యాయో, ఎన్టీపీసీ కానివ్వండి, త్వరలోనే గ్రూప్ డి రిలీజ్ కాబోతుంది. సో దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ రిలీజ్ అయితే మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. సో ఇంకొక విషయం ఏంటి అంటే, మన వాట్సాప్ గ్రూప్ అనేది ఉందండి. ఈ వాట్సాప్ గ్రూప్లో డైలీ జాబ్ అప్డేట్స్ ఏవైతే వస్తాయో వాటిని నేను అప్లోడ్ చేస్తూ వస్తానన్నమాట. సో హాల్ టికెట్స్ కానివ్వండి, కట్ ఆఫ్ మార్క్స్ కానివ్వండి, రిజల్ట్స్ కానివ్వండి, ఎగ్జామినేషన్ డేట్స్ కానివ్వండి, ఇలా ఏది రిలీజ్ అయినా కూడా ఇందులో నేను పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో చిన్న చిన్న జాబ్ ఇన్ఫర్మేషన్స్ అనేవి వస్తుంటాయి. కాంట్రాక్టువల్ అండ్ అవుట్ సోర్సింగ్ జాబ్స్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫీసెస్లో వస్తుంటాయి. వాటన్నిటిని కూడా నేను వీటిలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు వాట్సాప్ గ్రూప్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు అని క్రియేట్ చేయడం జరిగింది. ఆల్రెడీ 6597 మంది ఇప్పటివరకు ఫాలోవర్స్ అనేది ఉన్నారు. సో మీరు కూడా ఈ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో నేను డైలీ అప్లోడ్ చేసే జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మిస్ అవ్వకుండా పొందుతారు. సో చాలామంది ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంటారు, నేను ఈ గ్రూప్లో జాయిన్ అయితే నా నెంబర్ అందరికీ కనిపిస్తుందేమో అని. సో మీ నెంబర్ ఎవరికి కనిపించదు, ఈవెన్ నాకు కూడా మీ నెంబర్ అనేది కనిపించదు అనమాట. ఓకే, సో ఇండివిజువల్గా ఉంటుంది, చాలా సెక్యూర్గా ఉంటుంది గ్రూపు. సో అందరూ జాయిన్ అవ్వచ్చు. మీకు ఓన్లీ జాబ్ అప్డేట్స్ మాత్రమే ఉంటాయి. మీకు ఎటువంటి నేను అప్లోడ్ చేసే జాబ్ అప్డేట్స్ తప్ప మిగిలిన ఎవరు కూడా మీకు మెసేజ్ చేయడానికి ఉండదు, ఎవరు కూడా మీ నెంబర్ చూడడానికి కూడా ఉండదన్నమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి. సో ఇంకా ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చినప్పుడు నేను తప్పనిసరిగా మీకు తెలియజేస్తాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.